జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్నవాడు. రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడలేడు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఆయన డిఎన్ఏలోనే ఈ అవలక్షణాలు ఉన్నాయి. అటువంటి జగన్ రెడ్డికి చంద్రబాబు, లోకేష్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జగన్ రెడ్డి ఇప్పటిదాకా చంద్రబాబు తల్లికి వందనం ఇవ్వలేదు, ఉచిత బస్సు పథకం ప్రారంభించలేదు, డిఎస్సి పెట్టలేదు అని పదే పదే విమర్శలు చేసేవాడు. అందుకనే గత 6 నెలలుగా ఈ పథకాలు ఎక్కడా అంటూ దీర్ఘాలు తీశాడు. జగన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం ఈ 3 పథకాలు 2 నెలల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇక 3వదైన డిఎస్సిని కూడా సాధ్యం చేశారు. డిఎస్సిలో పాస్ అయిన 16,347 మందికి ఇంకో 10 నుంచి 15 రోజుల్లో టీచర్ పోస్టుల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డికి చంద్రబాబుని ఏమని విమర్శలు చేస్తాడు? అసలే చంద్రబాబు మీద కడుపు మంటతో ఉన్న జగన్ రెడ్డికి చంద్రబాబు, లోకేష్లు ఒకేసారి ఇంతమందికి టీచర్ పోస్టులు ఇస్తే ఎలా తట్టుకుంటాడు? ఎందుకంటే ఆయన హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. పైపెచ్చు మెగా డిఎస్సి వేస్తా అని పాదయాత్రలో నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేశాడు. 16,347 పోస్టులు అంటే మామూలు విషయమా? అంతమంది కుటుంబాల్లో వెలుగు నింపిన చంద్రబాబు, లోకేష్ పటాలకు నిరుద్యోగులు పాలాభిషేకం చేస్తూ ఉంటే జగన్ రెడ్డికి కాల్దా? ఇప్పుడు ఈ పాజిటివ్ బజ్ నుంచి జనాల్ని మార్చడానికి ఏదో ఒకటైతే ప్లాన్ చేస్తాడు. ఏదో ఒక ఫేక్ ప్రచారం కూడా మొదలు పెడతాడు. ఫేక్ ప్రచారం చేయడంలో జగన్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన తోపు. ఆ విషయంలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా ఉండాలి.